దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈరోజు పొద్దునిండండి నా మైండ్లో ఒకటి పట్టుకుందనమాట. ఏంటిది 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 ఇది ఒక ప్రశ్న నా బ్రెయిన్లో అలా ఒక ఈగలాగా తిరుగుతూ ఉంది, అని ఒక దోమలాగా చుట్టుపక్కల. అయితే ఇందాక బైబిల్ చదివేటప్పుడు నిజంగానే దోమలు తిరిగాయి ఇంట్లో. దేవుడు అన్నాడు అక్కడ బ్యాటుని తీసుకురా అన్నాడు. దోమల బ్యాట్ తీసుకొచ్చి ఏం చేయాలని చూస్తూ ఉంటే అది స్విచ్ ఆన్ చేయకుండా నేను ఇట్లా ఇట్లా అంటున్నాను దోమల బ్యాట్ని. దోమల బ్యాట్కి ఆ పవర్ కావాలి కదా, లైట్ ఉండాలి కదా, దానికి కూడా పవర్ ఉంటుంది, దానికి కూడా విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ అనే శక్తి ఉంటేనే అది దోమల్ని చంపగలుగుతుంది. మనం యూజ్ చేస్తే దోమల్ని చంపుతుందంటే ఒకే దగ్గర పెడితే దోమల్ని చంపదు బ్యాట్. ఏం చేయాలి, మనం చేతికి తీసుకొని ఆ దోమల్ని అటు ఇటు అటు ఇటుగా మనం అంటూ ఉండాలి ఆ స్విచ్ ఆన్ చేస్తూనే. అప్పుడు చచ్చిపోయాయి దోమలు. ఇదే విధంగా స్విచ్ అంటే ఆ యొక్క అగ్ని, ఆ యొక్క విద్యుత్ శక్తి పరిశుద్ధాత్మదేవుడు. మనం బ్యాట్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ బ్యాట్ వాక్యము ఈవెన్ అది చాలా చిన్నది కంపారిజన్కి. దేవుడి యొక్క వాక్యం సజీవమైనది, చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది, చాలా యోగ్యకరమైనది, శాశ్వతమైనది. ఈ వాక్యము మరి దాంతో మనం ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే మనకి అర్థవంతంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అని తిరుగుతూ ఉన్నాయి చోళ చుట్టూరా, వీపు చుట్టూరా, వెనక మొత్తం బాడీ చుట్టూరా. ఎప్పుడైతే బ్యాట్ తీసుకొచ్చి చంపేయడానికి వెళ్తున్నానో అది ముందు ముందుకి వెళ్తూ ఉంది. మన జీవితంలో కూడా వాక్యం ఉపయోగిస్తూ ఉంటే సాతాను గాడి వెనక్కి వెళ్తుంటాడు, మనం ముందుకు వెళ్తుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇదే మన జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆలోచనతో ఉన్న నేను అడుగుతూ ఉన్నాను, ఏంటి తండ్రి ఈ ఎడబాటు, ఏంటి తండ్రి ఈ కుంగుబాటు. నేనేమన్నాను ఇప్పుడు? దేవుడు బాధపడ్డాడు. తన బిడ్డలు అంటే బాధపడతాడు కదా. నువ్వైనా బిడ్డవే, నేనైనా బిడ్డనే. పాపాత్ముల కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. పరిశుద్ధులైన గ్రూప్లో మొత్తం నేను పరిశుద్ధులు పెట్టి పరిచర్య చేయాలంటే ఏం చేస్తావు నువ్వు, నిన్నే పిచ్చిదానా అంటారు. కాబట్టి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని దేవదేవుడు మాట్లాడి మొదలు పెట్టాడు. అవునయ్యా అర్థమవుతుందని నేను చెప్తూ ఉన్నప్పుడు ఒకటే అండి సమస్య, ఏంటయ్యా ఐక్యత లేకపోవడం ఏంటి మాలో అని బాధ. ఆ బాధ ద్వారా వచ్చినప్పుడు నేను కూడా మనిషినే కదండి, మనం అందరం మనుషులమే, దేవుళ్ళం కాదు మనం. ఆ యొక్క హ్యూమన్ నేచర్లో ఒక ఆలోచనకు పోయి నాకు అవసరమా అనేంతవరకు వచ్చింది నా మనసులో ప్రేరణ. దేవుడికి తెలుసు కదా, మనసు దేవుడికి తెలుసు. కాబట్టి ఆ ప్రేరణ రాగా నేను అనుకున్నాను, అయ్యా నా వల్ల కావట్లేదు ఇది అని నేను అడిగినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమింపని వాడు దేవుని ఎరగనివాడు. ఓ కపట భక్తి, దేవుడితో దేవుడు నాతో ఇలానే అన్నాడండి. ఓ కపట భక్తురాలా, 1 యోహాను 4:8 ఏం చెప్తుంది అన్నాడు దేవుడు. ఏం చెప్తుందయ్యా ఇది చెప్తుందంటే మరి ప్రేమించు. ప్రేమించకుండా ఫలితాన్ని ఎలా చూస్తావు? ప్రేమించకుండా పరిచర్య ఎలా చేస్తావు? ప్రేమించకుండా బిడ్డని ఎలా నువ్వు ఓదారుస్తావు? ఈవెన్ నా ప్లేస్లో ఎవరైనా మీరు అందరినీ కూడా తీసుకోండి, నేను ఓన్ చేసుకుంటున్నాను వాక్యం. ఇది నాకే ఇచ్చాడు దేవుడు అని నేను ఇంకా సర్వం నాకే అనేసి నేను ఓన్ చేసుకుంటున్నాను. మనం అందరం కూడా ఓన్ చేసుకోవాలి. ఇది నాకే ఈ వాక్యం. పక్కింటోళ్ళకి, ఎనికింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి, నా భర్తకి, విననోళ్ళకి, అత్తమామలకి కాదమ్మా ఈ వాక్యం, నీకు నాకే. దేవుడు అంటున్నాడు విను, ఎవరో వచ్చి వినాలని అనుకోకు. అమ్మ నువ్వు కూర్చో, నీ భర్తని వినడం బంద్ చేసి నువ్వు కూర్చో, దేవుడు నీకే చెప్తున్నాడు. రా విను అంటున్నావు నీ భర్తని, దేవుడికి నచ్చట్లేదు అది, నువ్వు విను ఫస్ట్. కాబట్టి దేవుడు అన్నాడు 1 యోహాను 4:8 దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేమామయుడు, నేను ప్రేమామయుణ్ణి, నా ప్రేమ శాశ్వతమైనది. ఎదుటి వారిని ప్రేమించని వాడు దేవుని ఎరుగని వాడే. 3.5 సంవత్సరాల పరిచర్య మొత్తం 0 అనిపించింది నాకు కొద్దిసేపు నా హీరో ముందు, నా దేవుడి ముందు. అంటే నిజంగా మనం పాప క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా దర్శిస్తాడండి. ఇప్పుడే మీ ముందే కదా ఎక్స్పీరియన్స్ అయింది. ఎస్, ఇది దేవుడి మహిమార్థమే జరిగింది ఈ ఎడబాటు కూడా. కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఎడబాటుని కలిగి ఉంటాం. అంటే దేవుడు నన్ను ప్రేమించట్లేడా, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడా, ఇంకా నా బ్రతుకు ఇంతేనా, ఇంకా నేను అయిపోయిందా నా బ్రతుకు, ఇంతకుముందు నేను ఎలా ఉన్నాను, నా మొదటి ప్రేమ దేవుడితో ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, మొదటిగా నా దేవుని ప్రేమించినట్లుగా నేను ఎందుకు ప్రేమించట్లేను అని ఆ దేవాతి దేవుణ్ణి మనం కొంతమంది అడిగామంట. దానికి కారణం ఏంటంటే నా తృణీకరణ. దేవుడు పిలుస్తున్నప్పుడు, పరిచర్యకి పిలుస్తున్నప్పుడు, ప్రార్థనకి పిలుస్తున్నప్పుడు, రిట్రీట్లకి వడకాలకి పిలుస్తున్నప్పుడు ఇది నాకు కాదులే, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతానులే అని నేను కూడా దేవుడు చెప్తున్నప్పటికీ లేదు ఇది దేవుడు చెప్పట్లేడు, మంచి పని చెడ్డ పని చెప్తున్నాడు కదా దుష్టుడు, అక్కడికే నేను వెళ్తాను. పార్టీకి వెళ్ళావా, పెళ్ళికి వెళ్ళావా, ఏదైనా సెలబ్రేషన్కి వెళ్ళావా, చాలా రోజులైంది కదా వాక్యం వినకుండా. అందుకే ఈ ఎడబాటు. వాక్యం మనం ఎంతగా చదువుతామో అంతగా దేవాదేవుడు దర్శిస్తూ ఉంటాడు.
ఎట్టి పరిస్థితుల్లో పడిపోవడానికి దేవుడు అలో చేయడు. చూడండి, మనం అలో చేయడం కాదండి. సాతాను వచ్చి నీ మీద, నా మీద, నా కుటుంబం మీద రాజ్యం వెళ్ళడానికి దేవుడి రాజ్యం ఒప్పుకోదు. దేవుడి రాజ్యం అనగా పరలోక ప్రార్థన చేస్తున్నాం రోజు, ఆ దేవాతి దేవుని రోజు మనం స్తుతిస్తున్నాం, ఆ దేవాతి దేవుడి యొక్క దివ్య ప్రసాద నాదుని మనం లోకంటూ ఉన్నాం కనీసం ప్రతి ఆదివారమైనా. కాబట్టి నీలో నాలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా దైవ రాజ్యం అనేది ఏర్పడింది. శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆయుష్ అన్నీ కూడా, దీర్ఘశాంతము అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు దుష్టుడు నిన్ను నన్ను పట్టుకోవాలంటే భయపడతాడు. అందుకే ఏ ప్రార్థన ఆపేస్తాడు తెలుసా? మొట్టమొదటిగా కుటుంబంలో ఇండివిజువల్ ఒకరు నువ్వు ఉన్నట్లయితే కుటుంబ ప్రార్థన ఆపేస్తాడు. వాడు ఉపయోగించే ఆయుధాలు ఇవి. ఎవరు? సాతాను. రెండవదిగా వాడు దుష్టుడు, వాడిని పక్కకు పెట్టండి. వాడు కాళ్ళ కింద ఆల్రెడీ దేవుడు తొక్కేశాడు. ఆమెన్, హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనము, ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేశాను. ఆమెన్, హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, హూ ఈజ్ అగెయిన్స్ట్ us? దేవుడు మనతో ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు? వాడే. వాడు తప్ప ఇంకెవరు లేరు మనుషులు. నేను నీకు విరోధిని కాదు, నువ్వు నాకు విరోధిని కావు. ఇందులో నిర్మలక ప్రార్థన చేసింది కదా, అయ్యా మేము మా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాక్యం చెప్తున్నాం, మరి బిడ్డలకి ఎలా అర్థమవుతుందని భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నాం మనుషులు? అయ్యో, మేము అందరం కూడా మనుషులమే కదా, మేము కూడా భయపడాలి. వాక్యం చెప్పినందుకు మేము భయపడాలి, వాక్యం విత్తినందుకు మేము భయపడాలి, సత్యం చెప్తున్నందుకు భయపడాలి. సత్యం చెప్తున్నప్పుడు కూడా ఆనాడు వేద సాక్షులు ఏ విధంగా అయితే మరణించారో, సత్యం చెప్తున్న వాళ్ళందరూ మరణిస్తారండి తప్పక. అసత్యం చెప్తున్న కూడా మరణిస్తారండి. కానీ ఈ రెండు మరణాలకి తేడా ఉంది. నా బిడ్డలు మరణించినను జీవవంతులు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను జీవంగా లేము. ఆత్మ చల్లారిపోయింది, ఆత్మ అగ్ని రగిలించబడట్లేదు. మన హృదయంలో ఆ జ్వాల అనేది రోజు రోజుగా తగ్గిపోతుంది. అందుకే దేవుడు దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా బిడ్డలు భయాందోళనకి గురవుతున్నారు. దానికి కారణం వాక్యం లేదు, విత్తనం లేదు. విత్తనం లేకుండా పొలం ఎలా అవుతుంది? పొలము పెద్దగా కాకుండా ఎలా కోసుకుంటావు? అదేవిధంగా విత్తనం లేకుండా, వాక్యం లేకుండా నువ్వు ఏం చేస్తావు? ఏం చెప్తావు? ఏం ప్రార్థన చేస్తావు? ఏం ప్రవచనం చెప్తావు? ఏ అద్భుతాలు చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. లిటరల్లీ చెప్పాలంటే నీ కుటుంబంలో ఉన్న 3 బిడ్డలకి కూడా నువ్వు అన్నం వండి పెట్టలేవు. ఇది నిజం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనలో చాలామంది బద్ధకులంగా ఉన్నాం. బద్ధకం, సోమరితనం, అసహ్యమైన జీవితం అండి. సోమరితనం అనేది చాలా భయంకరమైన విషయం. తిండిబోతులు, తాగుబోతులు, సోమరిపోతులు, నిద్రబోతులు దేవుడి యొక్క రాజ్యానికి వారసులు కారు. ఇంకా మొత్తమే కష్టం చేయకుండా 24 గంటలు నేను ప్రార్థన చేస్తున్నా అనేటోళ్ళకైతే దేవుడైతే ఏం చేయాలో అది చేస్తాడండి. నేనేం చేయలేను దానికి. దేవుడు చెప్తున్నాడు, దేవుడే నా రాజ్యం. దేవుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. అమ్మ ఇంతమంది ఉన్నాం, 30 మంది ఉన్నాం. 30 మందిలో జోష్న చెప్పని, జ్యోతక్క చెప్పని, లేదంటే మన నిర్మలక్క చెప్పని, ముత్తు సుందరన్న చెప్పని, ఈవెన్ ఆ మన దేవుడి యొక్క ప్రేరణ ద్వారా ఇంకెవరన్నా వచ్చి చెప్పని ఒక మాట చెప్పారు మీకు. ఏమని అంటే, ఇగో ప్రార్థన చేయి 24 గంటలు, బైబిల్ పట్టుకొని కూర్చో, మొత్తం పనులు మొత్తం పక్కకు పెట్టండి. ఎవరైనా చెప్పారు నీకు ఇప్పటివరకు పరిచర్యలో? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పరిచర్య చేసేటోళ్ళు కూడా వంట చేయాలి ఇంట్లో. పరిచర్య చేసే వాళ్ళు కూడా భయపడాలి భర్తకి ఇంటికి వచ్చినప్పుడు. పరిచర్య చేసే వాళ్ళు కూడా బిడ్డ ఇంటికి వస్తుందేమో, స్కూల్ టైం అయిపోయింది, వండి పెట్టాలని భయపడాలి. మొన్నటి రోజున ఒక అక్క సాక్ష్యం చెప్పింది, అమ్మ నేను సారీ ఏమనుకోవద్దు, నేను బాసాలు తోముకుంటా వాక్యం విన్నానమ్మా, నాకు నొప్పి ఉండే ఇంతకుముందుకు ఆ గడ్డ ద్వారా, ఇప్పుడు నొప్పి లేదు యూట్రస్ దగ్గర అని. ఆ బిడ్డ సాక్ష్యం ఎంత గొప్పగా చెప్పుకుంది అంటే, తన ప్రయాసని దేవుడు చూశాడు. బిడ్డ జాబ్కి వెళ్ళి అలసిపోయి, టీచర్ అనుకుంటా తను, అలసిపోయి వచ్చి పిల్లలకు వండి పెట్టాలి, భర్తకు వండి పెట్టాలి, నాకు సమయం లేదు కాబట్టి బాసలు తోముకుంటా నేను వాక్యం వింటా. ఇది ఆప్షనల్. అక్కడ దేవుడు చూస్తున్నాడు నీ నా ప్రయాసని. 24 గంటలు ఖాళీగా కూర్చొని వాక్యం విన్నట్టు ఎవడైనా వింటాడు. కానీ ఏం చేయాలి? బాధ్యత వహించాలి. ప్రతి పనిలో బాధ్యత తీసుకోవాలి. బాధ్యత లేని వాడిని భగవంతుడు ఎప్పటికీ ఇష్టపడడు. సోమరిపోతుగా 0 చేస్తాడు నా దేవుడు, 0 చేస్తాడు. ఇది నిజం. ఎవ్వరికి పనికిరావు నువ్వు నేను. ఏసునామంలో పనికొచ్చుదుము గాక. ఆమె హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు విధేయత చూపించకపోతే నువ్వు దేనికి పనికిరావు బిడ్డ. చూడండి, పనికిరావు కదా అని దేవుడు పక్క పెట్టేట్లేడండి. ఇప్పుడు ఏమన్నాడు? పేతురు నువ్వు కేవలం వల వేయడానికి పనికొస్తావని ఎంతోమంది అనేటొచ్చు ఆ రోజులలో. కానీ పేతురులో దేవుడు ఏం చూసాడు అంటే భవిష్యత్తును చూశాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్నటి రోజున అనే వాక్యం చెప్పాడా? మాతృ గర్భములో పుట్టక మునిపే దేవుడు తన బిడ్డల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు మనందరికీ చెప్తున్నాడు, పేతురు వలని విడిచిపెట్టి నన్ను అనుసరించాడు. అప్పటికి పేతురైనా, పౌలు గారైనా, ఇంకెవరైనా చూడండి మీరు బైబిల్లో, వాళ్ళకి వచ్చిన పనిని చేస్తూనే పరిచర్య చేశారండి.
డేరాలు గుడుతూనే చేశారు కంప్లీట్గా. ఒకవేళ మినిస్ట్రీకే ఇంకా నువ్వు నీ జీవితము నాకు తప్ప ఏ పనికి పనికిరాదు అన్నప్పటికీ కూడా నేను రోజు బాసన దోమాలి, మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి, కనుక్కోవాలి ఏమవుతుందో, నా భర్త రాగానే వండి పెట్టాలి, 24 గంటలు అడరేషన్ చేపల్లో ఉంటుంది కాబట్టి ఏం పని లేదు జోష్కి అనుకుంటున్నావా? నో, దేవుడు చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో, అదేవిధంగా నువ్వేం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. అలర్ట్, జాగరూకులై ఉండు. సోమరిపోతులు దేవుడి యొక్క రాజ్యానికి వారసులు కారు అని ఆ దేవాదేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మనం ఏం వాక్యం ధ్యానించుకున్నాం? 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపుడు అండి. మరి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు దయగలవాడు. అయితే నేను బ్రతుకుతానండి, దేవుడు నాకు అవసరం లేదండి. ఇవన్నీ కూడా నీలో నాలో నెరవేరవు. దేవుడు దయామయుడు అని చెప్తున్నావు, పాటలు బాగానే వాడుతున్నావు. దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నావు, పాటలు బాగానే చేస్తున్నావు. అన్నీ మనమే అంటున్నామండి. దేవుడు గొప్పవాడు గొప్పవాడు గొప్పవాడు. ఎక్కడి వరకే ఉంది ఇది ప్రార్థన? నోటి మాటల వరకే ఉంది, నోటి మాటల వరకే ఉంది. అందుకే దేవుడు బాధపడుతూ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు చెప్తున్న మాట అండి ఇది, నేను చెప్తున్న మాట కాదు. యాక్చువల్లీ నేను వేరే వాక్యం ప్రిపేర్ అయ్యాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెప్పమంటున్నాడు. ఈరోజు జోసెఫ్ ఎడుటు గారు చెప్పిన వాక్యం ఇది. సమూయేలు 1 గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనము. తిరుగుబాటు సోదె చెప్పించుకునుట వంటిది, గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి. ఎందుకంట ఈ ఎడబాటు, ఎందుకంట ఈ దుఃఖము, ఎందుకంట ఈ అక్రందనలు, ఎందుకంట ఈ మరణ వేదనలు, ఎందుకంట ఈ బంధకాలు అంటే దేవుడు అంటున్నాడు నేనే నిన్ను అనాథలుగా విడిచిపెట్టలేదు. కానీ కారణం ఏంటి తెలుసా? నేను పిలుస్తున్నాను రోజు పిలుస్తున్నాను. నా పని నిన్ను పిలవడం అమ్మా, అంతెందుకు నిన్ను పుట్టియడమే నా పని అయిపోయింది పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు. అయితే ఇంత చేసిన నేను నీకు మన జీవితంలో దేవాదేవుడు అంటున్నాడు మనకి మంచి ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రణాళికను పట్టుకోవడానికి వాక్యం పట్టుకోవట్లేము అంతే. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది 119వ కీర్తన 115వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. దీపం అంటావు, త్రోవకి వెలుగు అంటావు, మళ్ళీ వాక్యం పట్టుకో. అరే దీపం అంటుంది నువ్వే, వాక్యం నా త్రోవకి వెలుగు అంటుంది నువ్వే. మరి వాక్యం పట్టుకోకుండా ఎటు వెళ్తున్నావు నువ్వు? వాక్యం చదువు, వాక్యం దగ్గరికి రా. ప్రతి సమయం కూడా వాక్యం దగ్గరికి రామ్మ నువ్వు. దేవుడు చెప్తున్నాడు. నీకేమైనా అనిపిస్తుందా? ఓపెన్ చేయి బైబిల్. చాలామంది అంటున్నారు కదా స్వస్థతలు ఎలా జరుగుతున్నాయి. ఆనాడు కొంతమంది పునీతులు ఏం చేశారంటే బైబిల్లో ఉన్న ఈ పుస్తకాలు, ఈ లేఖనాలు కాపాడడానికి ఒక్కొక్కరి శరీరం మొత్తం తులిచివేయబడింది. అంటే మొత్తం రంపాలతో కోసారండి. ఆ రక్త ధారల ద్వారా మనకి ఈ లేఖనాలు అందాయి. మర్చిపోవద్దు నువ్వునేమో రక్తం చిందించట్లేదు కదా బైబిల్ చదవడానికి. కూర్చొని చదువు. దేవుడు చెప్తున్నాడు కూర్చొని చదవమ్మా. రక్తాన్ని ఎందుకు ధారపోస్తున్నావు? కన్నీళ్ళని ఎందుకు ధారపోస్తున్నావు? ఊరికే ఏడవద్దు, ఎవరు చావాలే ఇంట్లో. దేవుడు ఇలా చెప్పకపోతే వినం మనం. ఆపే ఏడుపు ఫస్ట్ నువ్వు. దేవుడు చెప్తున్నాడు ఆపేయి. ఇద్దరికి చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఏడు పాపేయి. ఇలా చెప్తేనే అర్థమవుతుంది మనకి. నువ్వేడు పాపేయి, కళ్ళు దుర్చుకో. దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఎవరు చచ్చిపోయారని ఏడుస్తున్నావు నువ్వు ఇంట్లో? యేసునామంలో చచ్చిపోకుండా ఉందురుగాక దేవుడి చిత్తం అయితే ఆమేన్. ఎవరు చనిపోయినారని ఏడుస్తున్నావమ్మ నువ్వు? ఎందుకు ఆ శోకందనాలు, ఎందుకు అక్రందన, ఎందుకు ఊరికే తల మీద చేసుకుని ఎందుకు ఏడుస్తున్నావా? తీచేయి. దేవుడు అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దేనికి నీ ఏడుపు? ఆత్మ కోసం అయి ఉండాలి నీ నా ఏడుపు. నిన్న మొత్తం అన్నయ్య వాక్యం చెప్పాడు. ఏం విన్నావు? మన ఆత్మని రక్షించుకోవడం కోసం అండి ఈరోజు మనకి ఏడుపు. ఏనాటి విచారములు ఆనాడే కలవు, రేపటి విచారం కొరకు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని మత్తయి సువార్తలో దేవుడు చెప్పలేదా మనకి? గాస్పల్స్లో ఈరోజు జీవితం గురించి ఆలోచించు. రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, ఎల్లుండేమవుతుందో. అవునమ్మా, అప్పటి వరకు బ్రతుకుంటామో లేదో మనకే తెలీదు. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. దీనికే మనం రోజు సిద్ధపడేది ప్రార్థనలో. మరి ఎలాంటి ఆలోచనలు పెట్టుకొని బ్రతుకుతున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు ఈ యొక్క బాధకి కారణం ఏంటి తెలుసా? తిరుగుబాటు. ఓ తిరుగుబాటు దారులారా, నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? మీరు అవిధేయత చూపిస్తున్నారు. ఒకసారి అండి నాకు తెలిసి నిర్మలక వాక్యం చెప్పారు ఆల్మోస్ట్ 2-3 months ముందు. అది ఏంటంటే విధేయత కలిగిన వ్యక్తులకి ఆ దీవెనలు ఎలా ఉంటాయి, అవిధేయత చూపించిన వారికి శాపాలు ఎలా ఉంటాయని నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గొప్పతనం అది, నా గొప్పతనం కాదు. అంటే విధేయత అనేది ఎంత గొప్పది. విధేయత అంటే ఏంటండి? ఒక్కటి చెప్పండి మీరు, ఒక్కటి ఆలోచించండి. విధేయత అంటే ఏంటి తెలుసా? ఈరోజు దేవుడికి ఇష్టకరంగా నేను ఏదో ఒకటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చాడు నీకు నాకు, అది మన గొప్పతనం కూడా కాదు.
లిటరలీ ఆలోచన కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు వాక్యం చదివితే. మనం వాక్యం చదివితే ఇది మర్చిపోకు, వాక్యం చదివితే ఇది మర్చిపోకు, వాక్యం చదవాలి ఇది మర్చిపోకు. కండ్లున్నాయి, నోరుంది, ముక్కుంది, చెవులున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, కుంటివాడివి కాదు, గుడ్డివాడివి కాదు, మూగవాడివి కాదు. ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? ఈవెన్ వాళ్ళు సహితం బెటర్ మన మీద ఉజికి కుక్కారు. ఎలా 2 చేతులు 2 కాళ్ళు లేవు, స్టేజ్ మీద నిలబడి లక్షలాది మంది బిడ్డలకు భోజిస్తున్నాడు, భోజనం పెడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైన నువ్వు నేనేం చేస్తున్నావు? నిద్రపోతున్నామా? లే. దేవుడు అంటున్నాడు దేనికి ఏడుపు? కాబట్టి వాక్యం చదవకుండా నువ్వు నేనేం చేయలేం. నేను రాసిస్తాను. నువ్వు ఒకవేళ అంటున్నావేమో, నేను జపమాల చెప్పుకుంటున్నానండి, దివ్యబలి పూజకి వెళ్తున్నానండి. ఓ ఈ లోక సాంప్రదాయస్తులారా, రిచువలిస్టిక్ లైఫ్ నేను కోరట్లేను. నీ మెడలో జపమాల ఉందా? నీ చేతిలో జపమాల ఉందా? నీ యొక్క బ్రతుకులో జపమాల ఉందా? లేదంటే నువ్వు వెళ్తున్న రోడ్డు అంతా జపమాల ఉందా? ఇలా కాదు దేవుడు అనేది. నీ హృదయంలో ఉందా జపమాల? నీ హృదయంలో ఉందా దేవుడి యొక్క వాక్యము? ఊరికే మా అమ్మని కూడా మనము నెగిటివ్ చేయొద్దు. జపమాల పట్టుకున్నాను ఎందుకు? ఆ డాంబికత్వం దేవుడు అడిగాడా నిన్ను? నన్ను నా మెడలో ఉంది జపమాల, అయితే నేను కూడా డాంబికురాలనే. హృదయానుసారంగా నేను జీవించకపోతే దేవుడికి మనమందరం కూడా. అందుకే దేవుడు అంటాడు ఎందుకు ఈ డాంబికత్వము? ఎన్ని రోజులు ఈ డాంబికత్వము? ఎన్ని రోజులు ఈ తిరుగుబాటు? దేవుడు అంటున్నాడు ఇది ఆరోను ఆయన మిర్యాము, మీరు మోషే మీదకి తిరుగుబాటు చేశారు. అయితే తిరుగుబాటు చేసింది మోషే మీదకే, అయినా మీరు చేస్తుంది ఎవరికో తెలుసా? నా మీదకి తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడి బిడ్డల మీదకి వెళ్తే తిరుగుబాటే అది. దేవుడు బిడ్డల్ని తిట్టుకుంటే తిరుగుబాటే అది. దేవుడు చెప్తున్నాడు వాక్యం, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, అది మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. కాబట్టి ఇక్కడేముంది? తిరుగుబాటు. ఎలాంటి తిరుగుబాటు ఇది? సోదె చెప్పించుకొనుట వంటిది. ఈ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే, ఈరోజు ఇది చేశానా, రేపు అది చేశానా, ఎల్లుండి అది చేశానా, 10 సంవత్సరాల తర్వాత నా బిడ్డకి కూడబెట్టానా బ్యాంకులో డబ్బులు, ఓ అవివేకి ఈ నైట్కే నీ ప్రాణం తీసేస్తే నువ్వేం చేస్తావు? ఈరోజు నువ్వు నీ ఆత్మని సంపాదించుకున్నావా? నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లావా? నిద్రపోతున్నావా? లేకపోతే ఆత్మ ఎలా అండి వర్ధిలేది? పెద్ద ప్రాబ్లము, పెద్ద సొల్యూషన్ ఏం కాదు ఇది. సింపుల్ ఒకటే ఉదాహరణ, వాక్యం చదివావా? దేవుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఈరోజు వాక్యం చదివావా? ఏం చేసావు? 24 గంటలలో 8 గంటలు నిద్రపోయావా? 10 గంటలు నిద్రపోయావా? లేదంటే ఓకే 5 గంటలు నిద్రపోయావా? మిగతా టైం మొత్తం ఏం చేసావు? పిన్ 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 ప్రతి సెకండ్ టిక్ 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 మని గడియారం కూడా దాని పని అది చేస్తుంది. నువ్వు నేనేంటి టక్కు 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 మని ఊపుకుంటూ తిరిగితే అయిపోయిందా జీవితం? వినాలి, దేవుడు చెప్తున్నాడు. దేనికి నువ్వు నేను స్థానాన్ని ఇస్తున్నావు ఈ రోజున? వాక్యానికా? దేవుడికి ఇచ్చినట్లే ఈ వాక్యానికి ఇచ్చిన. ఒకటి మన గ్రూప్లో చాలామంది నాకు బాలేదు నాకు బాలేదు నాకు బాలేదు అంటారు, నోటి మాటలు. రోజు ప్రార్థన చేస్తుంటాం, రోజు వాక్యం చేస్తాం, మళ్ళీ వాక్యం చదువుతాం, మళ్ళీ ఏమంటావు పక్కకి వెళ్ళి నాకు బాలేదు అన్నావు. ఈరోజు నువ్వు ఎవరితోనో నాకు బాలేదు, దేవుడి స్వస్థతని ఇవ్వడానికి పిలిస్తే నువ్వేమన్నావంటే ఈరోజు విశ్వసించకుండా నాకు బాగాలేదు అని 10 సార్లు అన్నావు. ఇంకెలా బాగుంటావు? దుష్టుని ఇన్వైట్ చేసిన తర్వాత నువ్వు ఎలా బాగుంటావు తల్లి? అందుకే దేవుడు అంటున్నాడు వాక్యాన్ని ఇన్వైట్ చేయి. ఇప్పుడు ఆనాడు పునీతులు ఏ విధంగా చచ్చిపోయారో రక్తాన్ని చిందించి, మీరు రక్తము చిందినంతగా ఇంకా బాధపడలే దేవుడి యొక్క పరిచర్యలో అని ఫిలిప్పీలకు రాసిన లేఖనంలో ఎందులో ఉందండి. దేవుడు అంటున్నాడు మీరు రక్తము చిందినంతగా ఇంకేం బాధపడట్లేరు. ఎందుకంటే మీ బాధ ఈ లోక వ్యామోహాల కోసం, ఈ లోక వాంఛల కోసం. ఈ లోకంలో జాబ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి, డబ్బులు కావాలి, బిల్డింగ్లు లేవాలి, కార్లు కొనాలి, బ్రతుకులో రోగాలున్నాయి, శరీరంలో రోగాలున్నాయి. ఎప్పుడు శారీరక ఆలోచనలు కానీ ఈ లోక ఆలోచనలే కానీ ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించావా? ఎప్పుడైనా దేవుడి బిడ్డగా ఉండి ఆలోచించావా? ఎప్పుడైనా దేవుడి బిడ్డగా ఉంటే నేను ఎంత ఆనందంగా ఉంటాను అని ఆలోచించావా? ఈ ఆనందం ఎవరు దొంగిలించలేరు, ఈవెన్ దుష్టుడు కూడా దొంగిలించలేరు. ఎందుకు? వాక్యం అనే ఖడ్గం ఉంది అక్కడ. దోమల్ని ఏ విధంగా అయితే జుయ్యి జుయ్యి జుయ్యమంటుంటాడు, బ్యాట్తో కొట్టావో అదేవిధంగా నా జీవితంలో జుయ్యి జుయ్యి జుయ్యమని వాడు తిరుగుతున్నప్పుడు నువ్వు నేను బ్యాట్ ఉపయోగించాలి అంటే వాక్యం ఉపయోగించాలి. ప్రియమైన బిడ్డ గుర్తుపెట్టుకో, సోదే చెప్పే వాళ్ళకి దూరంగా ఉండు. సోదే అంటే ఇవి ఇష్టం వచ్చిన మాటలు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. దుష్టుల సలహాలను పాటించేవాడు, దుష్టుల మార్గంలో నడుచువాడు ఎప్పటికీ కూడా మంచివాడు కాదని దేవుడి యొక్క వాక్యం తెలుస్తుంది. దుష్టుడు అనగా సాతాను పొంచి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాతాను మాటలు మాట్లాడితే ఆయన పక్కన కూర్చోవాలండి, నేను నా భర్త పక్కన. అయితే ఆయనతో పాటు ఒక మంచి మూవీ చూశానండి.
డబల్ మీనింగ్ డైలాగ్ ఉన్న మూవీ చూసానండి, డబల్ మీనింగ్ ఉన్న డైలాగ్స్ విన్నానండి, అన్ని డబల్ ఆలోచనలు ఉన్న అన్నిటిని చూస్తున్నానండి. అయితే వాక్యం సెలవిస్తుంది కదండి, భర్తకి సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. అంటే నిన్ను కాపాడుకో మొదటిగా ఒక్కడి చెప్తానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కృప, దేవుడికి మహిమ కలుగును గాక. అడరేషన్ చేపలో ఉన్నప్పుడు సౌండ్స్ వస్తుంటాయి చాలా మటుకు. ఓపెన్ చేస్తాడు డోరు. నేను ఒకటి అడిగాను దేవుని, ఆ బయట సౌండ్ నాకు అంత క్లియర్గా వినబడుతుంది, అయ్యా నువ్వు నా ఎదురుగానే ఉన్నావు, నాకెందుకు నీ వాయిస్ వినబడట్లేదు అంటే, ఇప్పుడు దేవుడు అన్నాడు, కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, సమస్తము జ్ఞానేంద్రియాలను మూసుకోవడానికి ప్రయత్నం చేయి, నేను నీకు సాయం చేస్తా అన్నాడు దేవుడు. ఈ లోకానికి, ఈ లోక వాంఛలకి, ఈ యొక్క కామపు ఆలోచనలకి అన్నిటికీ వి షుడ్ షట్ డౌన్ అవర్ 5 సెన్సెస్. పంచేంద్రియాలను మొత్తము కూడా మనము దేవుడి ఆధీనంలో పెట్టుకోమని రోజు అడగగలగాలి. అప్పుడు ఆ షట్ డౌన్ ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్ అవుతాడు. అంటే మనం మొత్తము కూడా మనంతటి మనగా ఏమీ చేయలేము అనే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. మొదటిగా ఒకటి వాక్యం ద్వారా, రెండవది పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నప్పుడు, మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సమస్తము దేవుడి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఎవరేం మాట్లాడుతున్నా కూడా పెద్దగా వచ్చి ఒక్కొక్కసారి మొత్తుకున్నా కూడా మనకి వినబడదు. ఒకవేళ వాక్యంలో నిజంగా మనం లీనమై ఉంటే, ప్రార్థనలో నిజంగా మనం లీనమై ఉంటే, నిజంగా వాక్యం చదువుతున్నట్లయితే ఇది జరుగుతుంది. ఇంత ముందుకు ముత్తుసుందర్ బ్రదర్ ఇంత ముందుకు వాక్యంలో చెప్పినప్పుడు ఒకటి చెప్పారు, ఏమని? పంచేంద్రియాలు మనల్ని ఏలకూడదు, పంచభూతాలు మనల్ని ఏలకూడదు, పంచేంద్రియాలకి మనం అంత వాల్యూని ఇవ్వకూడదు, వీటన్నిటిని సృష్టించిన దేవుడికి ఇవ్వాలి ప్రాముఖ్యతని. అక్కడ పక్కన ఎవరో ఇదేంటది చోద్యము, సోదే చెప్పించుకునేట వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా చాలాసార్లు. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళావుగా, వెళ్ళి చేయి చూపించుకున్నావుగా. ఏం చెప్పాడు? ఈ రేఖ ఇక్కడి నుంచి అక్కడి వరకు పోయింది, 100 ఏళ్ళు బతుకుతావు పో అన్నాడా? దేవుడు అన్నాడు, ఓ అవివేకి, ఈరోజే వస్తే ఈరోజే నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు? ఆత్మని కాపాడుకున్నావా అని దేవుడు అడిగాడు. చోద్యగాలు ఏం చెప్తారంటే, ఈ సోదే చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే, నిజంగా సోదనే అది సోదే కాబట్టి నువ్వు నేను సోదే వాళ్ళం కాబట్టి ఆ సోదే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సోదే అంటే ఏంటి? పిచ్చి మాటలు, అనవసరమైన మాటలు, పని పాట లేకుండా 24 గంటలు సోమరిపోతులాగా ఉన్నవాళ్ళు వెళ్ళి అడిగితే నా బ్రతుకు మారుతుందా అని అడుగుతా చూడు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నీ బ్రతుకు తప్పకుండా మారుతుంది. నా బ్రతుకు మారేది ఉంటే ఆ సోదే అతని బ్రతుకు కూడా మారాలిగా. మరి రోడ్ల మీద అందుకున్నాడు, సోదే చెప్పుకున్న ఆయన రోడ్ల మీద అందుకున్నాడు. బ్రతుకు అతను మార్చుకునేదైతే ఆయన రేఖ ఆయనకి తెలీదు, దేవుడికి తెలుసు. పరిశుద్ధాత్మని నమ్మో. సృష్టించింది దేవుడు, చేతులైనా కాళ్ళైనా ఒంటినైనా దేన్నైనా దేహాన్నైనా ఆత్మని కూడా ఊదింది దేవుడే. అసలు లిటరలీ మాట్లాడితే ఈ శరీరం మనది కాదు, ఈ దేహం మనది కాదు, ఈ ఆలోచనలు మనవి కావు, ఈవెన్ పరిశుద్ధమైన తలంపులని నేను అనేది, ఈ యొక్క ఆత్మ మనది కాదు, ఈ జీవితమే మనది కాదు. నీ దగ్గర ఉన్న భర్త నీవాడు కాదు, నీ దగ్గర ఉన్న పిల్లలు నీవాడు కాదు. అసలు నీ దగ్గర ఏముందనమ్మా? ఇంత విర్రవీగుతున్నాం మనం. నీ దగ్గర ఏముంది అసలు? ఒక్కటి చెప్పు, దేవుడికి సంబంధించి నీ దగ్గర ఏముంది అసలు? బైబుల్ తప్ప. ఇల్లు కూడా నీకు ఒకవేళ రాసేయకపోతే ఎలా ఉంటుంది? ఎవరైనా సరే, దేనికి గ్యారంటీ లేదు ఈ లోకంలో. మరి ఎవరిని వెతుకుతున్నావు ఈ రోజున నువ్వు? దేవుడు అంటున్నాడు, తిరుగుబాటు దారులారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. నన్ను కూడా అంటున్నాడు దేవుడు, ఈరోజు నేను తిరగబడ్డాను దేవుడి మీదకి. నేను చెప్పను పో, నేను వాక్యం చెప్పను పో, నేను ఇగో వీళ్ళందరూ నెగిటివ్గా తీసుకుంటున్నారు నన్ను, నేనే ఎందుకు, నేను ప్రసవేదన పడాలనా, నాకేమవసరం? నేను ఇట్లనే అన్నానండి దేవుడితో మాట్లాడాను. నేను లోపలికి వెళ్ళాను, బెడ్రూమ్లోకి వెళ్ళాను, లైట్ మొత్తం ఆఫ్ చేశాను, మరింతలు అది ఆన్ చేసుకున్నాను, పైన స్లీవం ఉంది ఆన్ చేసుకుని అన్నాను, నాకెందుకు ఇది అంతా అన్నాను. 3.5 సంవత్సరాల నుంచి నేను చేసిందంత వ్యర్థమా? పిచ్చిదానివా నువ్వేమన్నా అన్నాడు దేవుడు. నీతో కూడా ఇదే మాట అంటున్నాడు దేవుడు, పిచ్చిదానివా ఎందుకు అలా కూర్చొని ఏడుస్తున్నా? దేవుడు అంటున్నాడు, తిరుగుబాటు చేయకు, అయిపోతుంది. ఇప్పటి నుంచైనా విధేయత కలిగి జీవిస్తానయ్యా అని ఒక మాట ఇవ్వు దేవుడికి. ఇప్పటి నుంచైనా పాపక్షమాపణ కలిగి జీవిస్తానయ్యా, హృదయ పరివర్తన కలిగి జీవిస్తానయ్యా, అయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా, కానీ నాకు నీ స్వరాన్ని వినే కృపని దయచేయ్యా అని దేవుని అడుగు. అడిగితే సరిపోదు, ఏం చేయాలండి? మొదటి సమూవేలు గ్రంథం, మొదటి సమూవేలు 3వ అధ్యాయం 10వ వచనము, ప్రభు నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు, ప్రభు నీ దాసురాలు ఆలించుచునే ఉన్నది, ఆనతిమ్ము ప్రభు, ఆనతిమ్మయ్యా, ఆనతిమ్మయ్యా, ఆనతిమ్మయ్యా. గత సంవత్సరం నుంచి ఈ వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టి ప్రార్థించానండి. మేబీ హీలింగ్స్ అంటే ఎవరికో ఒకరికి స్వస్థత అవుతుందని చెప్పడానికి కారణం కూడా ఈ వాగ్దానం ఎత్తిపట్టడం కావచ్చు.
నేను పదే నిద్ర వస్తుంటుంది కదా ఒక్కొక్కసారి అడరేషన్ చేపలో, అది రాస్తాను. ఒక్కొక్కసారి లిటరల్లీ 100 సార్లు రాసిన సమయాలు కూడా ఉన్నాయి. మొదటి సమూవేలు 3:10 మళ్ళీ మొత్తం రాస్తానండి క్లియర్గా. దేవుడు అంటాడు మొత్తం రాయి అంటాడు వాక్యం. సగం వద్దు, సగం బ్రతుకుతావు, లేకపోతే సంపూర్ణంగా ఉండు దేవుళ్ళు. సగం వద్దు. ఉంటే వేడిగైనా ఉండు, ఉంటే చల్లగైనా ఉండు. నులివెచ్చని జీవితాన్ని జీవిస్తే ఊంచేస్తాను, ఉమివేస్తాను అంటున్నాడు దేవుడు. ఉమివేస్తే ఇలానే ఉంటుంది, ఎడబాటు, కృంగుబాటు, తిరుగుబాటు. ఇది మనం చేస్తున్నామండి దేవుడి మీద. దేవుడు గొప్పవాడు ఎప్పటికీ కూడా. ఎందుకు తెలుసా, నీ నా పర్మిషన్ అడిగి మన తల్లి గర్భంలో ఊపిరి పోయలేదు. ఇప్పుడు పర్మిషన్ అడుగు. ఇప్పుడు అంటున్నావు దేవుని, నా పర్మిషన్ అడిగి చేయి, నా పర్మిషన్ అడిగి గర్భఫలమి, నా పర్మిషన్ అడిగి ఈ జాబ్, నా పర్మిషన్ జాబ్ ఈ యొక్క బిజినెస్ పెట్టి, నా పర్మిషన్ అడిగి చెయ్యపోయావు. దేవుడు అనుకుంటున్నావా, బానిస అనుకుంటున్నావా? బుద్ధి లేదు నీకు నాకు. ఏం అడుగుతున్నావు దేవుని? దేవుడు అంటున్నాడు, దేవుడు లేడనుకుంటున్నావా ఏంటి? అన్నీ చూస్తున్నాడు. ఎందుకయ్యా ఇది, ఎందుకయ్యా ఇది, ఎందుకయ్యా ఇది? అసలు నువ్వెందుకున్నావమ్మా ఈ లోకంలో? దేవుడి చిత్తము చేయడానికే మనం పుట్టాం. దేవుడి చిత్తము చేయడానికే మనం పుట్టాం. దేవుడి చిత్తము చేయడానికే మనం పుట్టాం. ఎందుకు దేవుడు నిన్నిసార్లు మాట్లాడుతున్నాడు? ఒక్క మాట వాక్యం చదువు అంటున్నాడు. దేవుడు చిత్తం అంటున్నాడు. మనలో చాలామందిని ఎలా ఉన్నామంటే చెవులు 2 కొట్టుకున్నా తప్పులేదండి. నేను ఈ సమయంలో నిజంగా ఈరోజు నేను ఆ పని చేశానని చెప్తున్నాను. 2 చెవులు మూసేసుకున్నాం ఇలా, హృదయం మూసేసుకున్నాం ఇలా, షట్ చేసుకున్నాం ఇలా, కాళ్ళు మూసేసుకున్నాం ఇలా. ఎలా అంటే అమ్మో నా వల్ల కాదు, వంటలేదు నా వల్ల చలి పెడుతుంది, బాసలు తోమలేను, కూరగాయలు కట్ చేయలేను, పిల్లలు వస్తున్నారు, అమ్మో నా వల్ల కాదు. ఏంటి ముక్కుతున్నావేంటి? డెలివరీ కోసం ఉన్నావా నువ్వు? ఎందుకు ముక్కుతున్నావు? దేవుడు అంటున్నాడు, పిచ్చి పట్టిందా నీకు నాకు? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? తిరుగుబాటు. దేవుడి బాధ్యత నెరవేర్చకుండా ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తే తిరుగుబాటు. అది దేవుడి చిత్తానికి లోబడాలి. దేవుడి చిత్తం ఏంటి? నిన్ను భారీగా పెట్టాడుగా, భారీగా ఉండు. భర్తగా పెట్టాడా, భర్తగా చేయి, పని చేయి. దేవుడు చెప్తున్నాడు, సోమరిపోతులా నిద్రపోవద్దు. సోద చెప్పుచ్చుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతాం? ఇది చెప్పండి అంటాం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అడిగామా? ఈవెన్ దర్గాలకు వెళ్తావు, గుళ్ళకి వెళ్తావు, టెంపుల్స్కి వెళ్తావు, ఇంకోదో టెంపుల్ అంటావు, లేదంటే కొబ్బరికాయలు కొడతావు, ఏదో ఆంజనేయుడు దేవుడు అంటండి. మీరు వెళ్ళారు, ఈ పేరు నాకు యాక్చువల్ రాదు, కానీ మీరు అన్నారు, అది నేను అనట్లేను, దేవుడు అని. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ వర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అంజనేయుడు అనే ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు అని మీరు వెళ్ళారంట. అదేంటది? అది కలర్ చూపిస్తున్నాడు దేవుడు. ఇది ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? దేవుడు అడుగుతున్నాడు. ఏం చేసావు? పాపం కదది, విగ్రహారాధన కదది. దేవుడు అంటున్నాడు, చేయొద్దు, అది బంద్ చేయి, పాపక్షమాపణ అడుగు. ఏ పాపం లేదండి నాలో అన్నావు ఈరోజు నువ్వు నేను. అందుకే దేవుడు అంటున్నాడు, తిరుగుబాటు దారులాగా దిగిస్తూ ఏ పాపం లేదంటావేంటి? మొక్కులు మొక్కావు, తీర్చట్లేవు, ఏ పాపం లేదంటావేంటి? ఈ సమయంలో దేవుడు మనతో చెప్తున్నాడండి, దేవుడి సహాయం లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే, ఈవెన్ ఈ వాక్యం కూడా మన హృదయంలోకి వెళ్ళలేదు. ఈవెన్ మన బ్రతుకులు కూడా మారవు. ఈవెన్ ఈరోజు మనం బ్రతికి ఉండేటోళ్ళం కూడా కాదు. మరి ఇలాంటి ఉఫ్ అని ఊదితే ఎక్కడో కొట్టుకుపోయే మన ఈ జీవితాలు తిరగబడుతున్నాం దేవుడి మీద. అవిధేయత చూపించడం, గర్వము, విగ్రహంలోని పూజించడం వంటిది నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఇన్బిల్ట్ ఉంటుంది. ఇది పుట్టుకతోటే వస్తుందండి. ఇది ఎందుకు, ఎక్కడుంది? ఆది దంపతుల దగ్గర నుంచి వచ్చింది మనకి గర్వము, దేవుడికి అవిధేయత చూపించడం. అందుకే మన ప్రతి ఒక్కరిలో గర్వం ఉంటుంది. భయపడద్దు, దేవుడు నమ్మకస్తుడు. కాబట్టి అయ్యా, ఈ యొక్క గర్వాన్ని నీకు సమర్పిస్తున్నాడు, దయచేసి నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు ఆలు పట్టుకుంటున్నా తండ్రి. అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరు దేవుడు లేడయ్యా. ఎప్పుడైతే మనం దేవుడి శక్తిని అడుగుతూ ఉంటామో పొందుకుంటాము. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో గర్వము విగ్రహారాధనతో సమానము. ఇది ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. అంటే పాత నిబంధనలో దేవుడు కేరేబు దూతల్ని చేయండి అని అన్నాడు. ఆ పెట్టెలో ఆ యొక్క దివ్య మందసంలో 3 వస్తువుల్ని పెట్టమని దేవుడే చెప్పాడు. ఈ దేవుడే, మన దేవుడే, యావే ప్రభువే మనకేం చెప్తున్నా అంటే గర్వము విగ్రహారాధనతో సమానం అంటున్నాడు. ఇది విగ్రహం అంటే, ఐడిల్ వర్షిప్ అంటే ఇది. మన కథోలిక శ్రీ సభలో ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు కాదు ఐడిల్ వర్షిప్ అంటే. కాబట్టి నీవు యావే మాట త్రోసివేసితివి. మనం ఏం చేసామంట? దేవుడి మాటను త్రోసివేసామంట. మాట అంటే
వర్డ్ ఆఫ్ గాడ్. జోసెఫ్ ఎడిటిఫర్ చాలా గొప్పగా అయిపోయారండి. బట్ నాకు చెప్పడానికి రావట్లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అంత పూర్ణంగా ఉండడు కదా, అపరిశుద్ధురాలు కాబట్టి, పాపాత్మురాలు కాబట్టి దేవుడు చెప్పమనే చెప్తున్నాను. కాబట్టి ఒకటి, నీవు యావే మాట త్రోసిపుచ్చితివి. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యాన్ని త్రోసిపుచ్చావు అంటే ఏమన్నావంటే లిటరలీ, ఇదిగో నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో. నిన్ను పుట్టించిన దేవుడితో, నిన్ను సృష్టించిన దేవుడితో నువ్వు ఎలాంటి దానివో నేను ఎలాంటి దానివో, నా బ్రతుకులు బట్ట బయలైతే ఏ బ్రతుకు కూడా పనికిరాదు. ఈ జీవితానికి ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనల్ని చూసి మెచ్చుకోరు, అసహ్యం తెచ్చి ఊంచి వేస్తారు మన ముఖాల మీద. మన పాప జీవితం, పాస్ట్ లైఫ్ తెలిస్తే. ఇలాంటి లోకంలో మనం జీవిస్తుంటే, దేవుడు హెచ్చిస్తుంటే, దేవుడు రామ్మాని బ్రతిమాలుతుంటే, దేవుడు బుజ్జగిస్తుంటే, దేవుడు ముద్దు పెట్టుకుంటుంటే, దేవుడు కౌగిలించుకుంటుంటే నువ్వు నాకు వద్దు పో అంటావు. దేవుడు అంటున్నాడు, నీవే యావే మాట త్రోసిపుచ్చితివి. ఎప్పటి నుంచి త్రోసిపుచ్చింది? వాక్యం నిర్మలక్క చెప్పిందా? వాక్యం మన ప్రణితక్క చెప్పిందా? లేదంటే పుష్పలతక్క చెప్పిందా? లేదంటే జ్యోతక్క చెప్పిందా? ముత్తు సుందరాన్ని చెప్పారా? లేదంటే రేపు చైతన్యక్క చెప్తుందా? లేదంటే అనుషక్క చెప్తుందా? జోస్ఫినక్క చెప్తుందా? ఇంకెవరైనా చెప్పని వాక్యం? జోష చెప్పిందా? ఇంకెవరైనా 100 మంది వచ్చి చెప్పని. ఆ ఒక్కరు చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే పక్కకు పెట్టేశావో ఆ రోజు నుంచి నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తూనే ఉన్నావు. నీవు యావే మాట త్రోసివేసితివి. అందుకే మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగట్లేమంటే, ఆత్మలో మనం ఇంకా ఎందుకు వర్ధిల్లట్లేమంటే, ఈ శారీర వాంఛలలోనే చచ్చిపోతున్నాము. ఎందుకంటే లిటరలీ ఒకటే, ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచి ఈ గ్రూప్లోకి వాక్యం విను అని ఎన్నుకున్నాడో ఆ మొట్టమొదటి నుంచే నువ్వు నేను వినాల్సిన వాక్యము వినట్లేం కరెక్ట్గా. ఇప్పుడు 2 సంవత్సరాలైందా? 3 సంవత్సరాలైందా? 3.5 సంవత్సరాలైందా? పోనీ 4 రోజులైందా? 4 వారాలైందా? ఆ మొట్టమొదటి రోజు నుంచే ఒకవేళ దేవుని నువ్వు ఇదే గ్రూప్లో తెలుసుకొని ఉంటే, నేను అనేది ఈ గ్రూప్ ద్వారా తెలుసుకొని ఉంటే, అన్యురాలిగా ఆ మొట్టమొదటి వాక్యమే నువ్వు పక్క పెట్టేశావు. అందుకే నీకు నాకు ఒక బంధకం, నీకు నాకు డెలివరెన్స్ లేదు. నువ్వు నేను ప్రార్థన చేస్తుంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నువ్వు నేను ప్రార్థన చేస్తుంటే అంతెందుకు, భర్త వచ్చి ప్రార్థన చేస్తుంటే ఏదేదో ప్రార్థన చేయడం అని కాదండి. ఈవెన్ ఒక్కొక్కసారి ఎలా ఉంటాడంటే భర్త అంటే దేవుడి మహిమార్థమే వేరే ఉంటాయండి, అవి మాట్లాడట్లేదు నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నంటే, నువ్వు ఒక మాట అంటావు, భర్తకి ఇంకోలాగా అర్థమవుతుంది. ఈవెన్ ఒక్కసారి నువ్వు ఆలోచించవు, ఆయన వచ్చి నాకు సారీ చెప్పాలంటావు, కానీ నేనే తగ్గుతాను, నేనే నా దేవుడికి విధేయత చూపించకపోతే ఒక్కటే ఒక్క మాట ఉంది బైబిల్లో, నీ భర్త నీకు యజమానుడు, వంగో, తల వంచు, విధేయత చూపించు, ప్రేమించు. భర్తనే యజమానుడని ఒప్పుకోవట్లేవు వాక్యం ప్రకారం నువ్వు నేను, మళ్ళీ కనబడని దేవుణ్ణి యజమానుడని అంటాము. ఊహ కదా అది. తల్లిదండ్రులని గౌరవించండి అని 4వ ఆజ్ఞ ఉంది. తల్లిదండ్రులని ప్రేమించను, వారికి కావాల్సిన అవసరం ఒక రూపాయి కూడా పంపించండి, కానీ చర్చిలలోకి వెళ్ళి లక్షలు ఇస్తాను. ఇది నిజమైన ఆరాధన? ఇది కపటం, ఇది నాటకం. ఎందుకంటే చర్చిలలో స్టేజ్ల మీద పేర్లు చదువుతారు కదా, 10,000 ఇచ్చావా, 20,000 ఇచ్చావా, 30,000 ఇచ్చావా, అమ్మ దగ్గర ఇస్తే నాన్న దగ్గర ఇస్తే పేరు చదవదుగా, బయటికి తెలియదు కానీ నా పేరు. ఈ కపటం దేవుడు చూస్తున్నాడు ఈ రోజున. అందుకే అంటూ ఉన్నాడు, నీవు యావే మాటని త్రోసివేసితివి. ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో, ఇదే సమయంలో అనుకోండి, ఈవెన్ నిద్రపోతున్న సమయం నుంచి, మేలుకున్న సమయం నుంచి నువ్వు పడుకునేంత వరకు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇందాక అక్క పాట పాడిందిగా, మాట్లాడుము ఓ మహాప్రభు. అవునా, ఆలకిస్తున్నావా నువ్వు నేను? నిజంగా పాటగానే ఉందిగా, క్రియలలో లేవు మనలో. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నీవు నా మాట త్రోసివేసావు. ఎప్పటి నుంచి? బిడ్డలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పిన మాటను మొత్తం పక్కకు పెట్టేశావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎవడొచ్చి కూర్చుంటాడు అక్కడ? అపరిశుద్ధాత్మ దేవుడు కూర్చుంటాడు. దేవుడి యొక్క రాజ్యానికి నువ్వు నేను తల వంచకపోతే ఏ రాజ్యం వచ్చి కూర్చుంటుంది అక్కడ? సాతాను రాజ్యం వచ్చి కూర్చుంటుంది. అందుకే కుటుంబాలలో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు కుటుంబాలలో శాంతి సమాధానం లేదు? ఎందుకు కుటుంబంలో అసలు ఒక్కరు ఏది మాట్లాడినా మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్, అర్థం కాని ఏదో ఆక్రందన ఎందుకుందంటే ఇది కారణం. నువ్వు దేవుడికి తల వంచితే దేవుడు ఎందుకు వంచడో? ఎస్, ఇట్స్ ట్రూ. మోషే దగ్గర దేవుడు అన్నాడు తెలుసా? మోషేని ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోషే, నువ్వు అడిగావు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అహరోనుని నీకు పంపిస్తా తోడుగా. ఇప్పుడు నీవు అతనికి దేవుడు అయి ఉందువు అన్నాడు. మీరు వాక్యం చూడండి, నిర్గమకాండంలో ఉంటుంది. ఇప్పుడు నేను తీసి పెట్టుకోలేదు కాబట్టి తీయలేను. నీవు అతనికి దేవుడవై ఉందువు. అవునా, మోషే దేవుడా? కాదు, అలాని మొక్కొద్దు. అంటే ఒక ప్రవక్తకి దేవుడిచ్చిన స్థానం దేవుడంట.
అందుకే దేవుడు ఏమన్నాడు, ఆదికాండం 12:2 అనుకుంటా అండి, మోషే అది అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానము, నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉందువు, నీవు దీవించిన వారిని నేను దీవిస్తాను. ఇది నోట్ చేసుకో, నీవు దీవించిన వారిని దీవిస్తాను, నీవు శపించిన వారిని నేను శపిస్తాను. అలా అని దేవుడి బిడ్డలు శపించారండి. అలాంటి మనస్తత్వం అసలు దేవుడు ఇవ్వడు. ఇచ్చాడంటే తప్పకుండా ఒకవేళ వాళ్ళు గర్వంలో పడిపోతే తప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అభిషేకం తీసేస్తాడు. యేసు నామంలో తీసేయకుండా ఉండును గాక ఆమేన్. అభిషేకం పోతుంది. ఎందుకు తెలుసా? మనము దేనికి ఉపయోగించాలి అభిషేకాన్ని? మంచి పనులకు, సత్క్రియలు చేయుట యందు నువ్వు విసిగి చెందరాదు. దీనికి ఉపయోగించకుండా నీ నా లోక వాంఛలకి, నీ నా అవసరాలకి వాక్యాన్ని ఉపయోగించుకుంటే అభిషేకం కోల్పోతాం. యేసు నామంలో కోల్పోకుండా ఉందుముగాక. ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం సంపూర్ణం కాదు. అయినప్పటికీ పాపాత్ములను ఒప్పుకుంటే దేవుడికి దగ్గరకు వస్తే ఇప్పటికైనా దేవుడు తిరిగి మరలా అభిషేకాన్ని ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నా మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసను. ఆల్రెడీ చెప్పేశాం. రాజరికం అంటే దేవుడు ఇచ్చిన పొజిషన్, దేవుడు ఇచ్చిన అధికారము, దేవుడు ఇచ్చిన అథారిటీ, దేవుడు ఇచ్చిన ఆ యొక్క స్థానము, ప్రయారిటీ అనొచ్చు, ప్రాముఖ్యమైన స్థానము. లేదంటే యు ఆర్ ద ఫస్ట్, యు ఆర్ ద సెకండ్, యు ఆర్ ద థర్డ్ అని ర్యాంకులు ఇస్తారు కదా స్కూళ్ళల్లో. అమ్మ నువ్వు ఫస్ట్ వచ్చావు, మంచి మార్క్స్ వచ్చాయి, సెకండ్ వచ్చావు. ఇలానే దేవుడు మంచి మార్కులు ఇస్తాడు. విధేయత చూపించిన వారికి ఒక రాచరికాన్ని కట్టబెడతాడు. దాని పేరే ప్రవక్త. రాజులం మనం జ్ఞానస్నానం పొందిన వాళ్ళం, రాజరికులం మనం జ్ఞానస్నానం పొందిన వాళ్ళం, యాజకులం మనం జ్ఞానస్నానం పొందిన వాళ్ళం, దేవుడి బిడ్డలం మనం. ఇవన్నీ పక్కబెట్టు. దేవుడి బిడ్డగా బ్రతకాలంటే కావాల్సింది ఇది విధేయత. ఇది లేకుండా దేవుణ్ణి అస్సలే మనం ప్లీజ్ చేయలేం, సంతోష పెట్టలేం. కాబట్టి మనం చూడండి, మత్తయి సువార్త 5:28 సెలవిస్తుంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. హృదయంలో ఉన్న కపటము దేవుడికి నచ్చదు. కాబట్టి కపటాత్ముడికి అన్ని రోగాలే. ఏ రోగము? శారీరకమైన రోగాలు కాదు. మాట్లాడితే ఒకటి అర్థమవుతుంది, ప్రార్థన చేస్తే ఇంకోటి అర్థమవుతుంది, ఇంకేది చేసినా అసలు నెగిటివ్నే అర్థమవుతుందండి. లిటరల్ చెప్పాలంటే నువ్వు ఫోన్ చేసి ఒక ప్రవక్తగా, ఒక ప్రవక్తినిగా, అమ్మ నీ బ్రతుకు మార్చుకో తల్లి అని అన్నావు అనుకో, అయ్యా నీ బ్రతుకు మార్చుకో అయ్యా అన్నావు అనుకో, పాయింట్ అవుట్ చేస్తుంది. ఇక పాయింట్ అవుట్ చేస్తుంది. పాయింట్ లేదు, నా షర్టు లేదు. దేవుడి దగ్గర వాక్యం దగ్గర నిద్రపోతున్నావేంటి? జ్ఞానం లేకుండా బుద్ధిహీనులాగా మనం దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడు. బైబిల్ నీ చేతుల్లోనే ఉందిగా, వాక్యంది చదువు, టైం ఉందిగా, 24 గంటలు ఏం చేస్తున్నావు? ముళ్ళు కూడా సమాధానం చెప్పాలి దేవుడికి. అంటే ఆ యొక్క గడియారం కూడా వస్తువే. పరలోక వస్తువులకి ఈ లోక వస్తువులకి చాలా వ్యత్యాసం ఉంది, అవునా? ఎస్, వస్తువులు అన్నాడంటే దేవుడు ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్తో తప్ప ఈ ప్రపంచంలో సమస్తాన్ని చేసింది దేవుడే. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మాత్రమే మనుషులు చేశారు. మనుషులు అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గర్వపడడానికి ఛాన్సే లేదు. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఆనాడు మోషే లాంటి ప్రవక్తలు ఉండేవాళ్ళు కాదు, అబ్రహాం లాంటి విశ్వాసపాత్రుడు ఉండేవాడు కాదు, అమ్మ మరియ తల్లి ఉండేది కాదు, వీళ్ళందరూ ఎవరు ఉండేవాళ్ళు కాదు. దేవుడు లేకపోతే. దేవుడితోటే ముడిపడి ఉన్నాం మనం అందరం. నీ నా జీవితంలో దేవుడు లేకపోతే గాడిద కంటే హీనం మన బ్రతుకులు. నీ నా జీవితంలో దేవుడు లేకపోతే కుక్కల కంటే ఘోరం మన బ్రతుకులు. మంచి కుక్క, చెడ్డ కుక్క రెండు ఉంటాయి. పిచ్చి కుక్క. ఎందుకు దేవుడు ఇంత ఘోరంగా చెప్తున్నా అంటే ఒకటే కారణం. నిన్న రోజు మొత్తం సృష్టి గురించి మనం తెలుసుకున్నాము. అన్నయ్య ఎంత గొప్పగా వాక్యం చెప్పాడు. తల్లి గర్భం నుంచి ఇది తెలుసుకున్న తర్వాత కూడా వాక్యం పక్కకు పెట్టేశావు. నీ నా పుట్టుకకి కారణం మన తల్లిదండ్రులు కాదు, దేవుడి యొక్క ప్రణాళిక అనే అర్థం తెలిసిన తర్వాత కూడా వాక్యం పక్కకు పెట్టేశావు. ఎంత ధైర్యం నీకు! నాకు సమయం ఉన్నప్పటికీ పక్కకు పెట్టేశావు. అబద్ధం ఆడకు. సమయం ఉన్నప్పటికీ పక్కకు పెట్టేశావు. దేవుడు పిలుస్తున్నప్పటికీ పక్కకు వెళ్ళిపోయావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. అతి ఘోరమైన పాపం ఏంటి తెలుసా ఈ ప్రపంచంలో? పరిశుద్ధాత్మ దేవుని ఏడిపించడం. నీ నుండి నా నుండి ఒకరు మొరపెడుతూ ఉంటారు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, వాక్యం విను, వాక్యం విను, వాక్యం విను, వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు, పరిచర్య మొదలుపెట్టు, 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 వాక్యం చెయ్యి, చెయ్యి, చెయ్యి. దేవునికి గిఫ్ట్ ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, వరాన్ని ఇచ్చాడు. స్టార్ట్ చెయ్యి, 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 చెయ్యి అంటుంటే చేయట్లో చూడు. అది తిరగబడడం అంటే. ఈ తిరుగుబాటు దారుల్ని దేవుడు మెచ్చడు. సాతానుగాడు దేవుడి మీద తిరగబడ్డాడు. నేనే దేవుడు అంతటి వాడిని అవుతానని గర్వంతో విర్రవీగాడు. వచ్చి పడిపోయాడు పరలోక రాజ్యం నుండి, కింద పడిపోయాడు. నువ్వు నేను కూడా పరలోక రాజ్యంలో లేవు కాబట్టి కిందే మడమిగా. ఇంకెంత ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. అనొద్దు నా నోటితో.
పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటున్నాడు. కాబట్టి థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. కాబట్టి మనం అందరం ఈరోజు వాక్యం మొత్తం ధ్యానించింది ఒక్క వాక్యమే. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి మీరు రాసుకోండి, నైట్ పడుకునేటప్పుడు ధ్యానించండి, పొద్దున్న లేచిన తర్వాత మరొక్కసారి ధ్యానించండి. చివరిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. యాక్చువల్ చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ జీసస్. మనం అందరికీ ఒక ఆశ ఉంది. అదేంటంటే ఇంత జరుగుతున్నప్పటికీ మనం ఒక ఆశ ఉందండి ఆత్మలో. అందుకే పౌలు గారు అన్నారు కదండి ఒక మాట, నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏం చేయొద్దు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. అంటే ఆత్మ ఒకటి కోరుతుంది, కానీ శరీరము వినట్లేదు, దానికి తల ఒగ్గట్లేదు దానికి. అందుకే యాకోబు రాసిన లేఖలో ఉంటుందండి, ఇదిగో మీరు ఈ లోక వాంఛలో చిక్కుకుపోయి ఉన్నారు కాబట్టి మీరు ఎంత ప్రార్థన చేద్దామనుకున్నా మీ వల్ల కావట్లేదు. దానికి కారణం ఒకటే, మోకరించగానే మనం ఏం అడగాలంటే, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఈరోజు చేసిన పాపాన్ని క్షమించయ్యా అని అడగాలి. డైరెక్ట్గా ప్రార్థనలోకి దూరకూడదు. ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తున్నామండి, 6:45కి స్టార్ట్ చేసాం, అవునా? ప్రార్థనలో ముందుగా జాయిన్ అయిన వాళ్ళు చూస్తున్నారు. 15 నిమిషాలు మనం ఏం చేస్తున్నాం? అయ్యా యేసు రక్తమా మా మీద దయగా ఉండండి అని, మమ్మల్ని రక్షించండి అని యేసు రక్తాన్ని ధ్యానిస్తున్నాం. పని పాట లేక లేము. కొత్తగా మొట్టమొదటిగా జాయిన్ అయ్యే 10 మంది బిడ్డలకి పని పాట లేకుండా లేదమ్మా, నీకు మాత్రమే పని ఉందని కాదమ్మా దానికి అర్థం. ఆ బిడ్డలకు కూడా పని ఉంది, కానీ అందరికంటే ఎక్కువ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుడి పనే నాకు ముఖ్యమని అనుకున్నారు. కాబట్టి బ్రతుకులు బాగున్నాయి. దేవుడికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తావని దేవుడితో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటది? నా పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో అంటాం, మళ్ళా పూర్ణ ఆత్మతో. 3 అబద్ధాలే, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. పూర్ణ ఆత్మ అంటే దేవుడి ఆత్మ పిలుస్తుంది, పలకవు దేవుని ఆరాధించడానికి నువ్వు నేను. పూర్ణ శక్తితో అంటే ఏం చేయాలి? 2 చేతులు ఎత్తాలి, మోకరించాలి. నీకు నాకు ఒంటిలో ఉన్న చావ మొత్తం చచ్చిపోయినా సరే కానీ శక్తి ఉన్నంత వరకు దేవుడి కోసం పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. ఇది ఆధ్యాత్మికమైన యుద్ధము అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రార్థనే చేత కావట్లేదు నీకు నాకు. మళ్ళీ ఏమన్నంటే పూర్ణ శక్తితో ప్రేమిస్తానయ్యా అని పాట పాడతాం. మళ్ళీ అమ్మ గ్రూప్లో పాటలు పాడొద్దని చెప్పట్లే నేను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పూర్ణ శక్తితో అంట, పూర్ణ ఆత్మతో అంట, పూర్ణ మనస్సుతో అంట. మనస్సు అంటే ఏంటి అర్థం? మైండ్ అండ్ సోల్ 2 కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు మొన్న అంతేందుకు మొన్నటి రోజున నిర్మల కనిందిగా ఏమని, పరిశుద్ధాత్మ దేవుని ఇన్వైట్ చేయండి, అట్లా ప్రార్థన చేద్దానింది. ఎందుకనింది? మైండ్ అండ్ సోల్ కనెక్ట్ అవ్వట్లే. అంటే మనస్సు ఈ లోక ఆలోచనలు కనెక్ట్ అవ్వాలి, మొత్తం ఒక దగ్గరికి రావాలి. శరీరము, నీ నేత్రాశ, నీ నా డంబాశ, ఆ యొక్క రోగ వ్యవస్థ, అది ఏదున్నా శరీరం మొత్తం కూడా అన్నీ ఒక దగ్గరికి వచ్చి అతుక్కోవాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి. అలాంటి సమయంలో దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తాము, అనుభవిస్తాము లిటరలీ. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు మనందరితో కూడా, నా సహాయం లేకుండా మీరు ఏం చేయగలరు తల్లి, నేను దేవుణ్ణి ఉన్నాను, కానీ మీరు నన్ను ఎలా చూస్తున్నారు తెలుసా? దోమని చూసినట్టు చూస్తున్నారు. దోమ సినిమా, ఈగ సినిమా చూసారా? 26 మందిలో 26 మంది సై అంటారు. ఈగ మూవీ చూసారంటే చూసామంటారు. ఈరోజు ఎంతమంది వాక్యం చదివారంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తేవారు తక్కువ మంది ఉంటారండి. ఒక్కరు కూడా తక్కువ మంది ఉంటారు. అంటే దోమని చూస్తున్నావు, ఓకే అక్క, దోమని చూస్తున్నావు, ఈగని చూస్తున్నావు, ఈ ప్రపంచంలో చిన్న ఆ యొక్క తేనెటీగని చూస్తున్నాము, అన్నిటిని చూస్తున్నామండి. కానీ ఎందుకు దేవుడి వైపు మనం చూడట్లేము అసలు. దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, లిటరల్లీ చెప్పాలంటే, ఎందుకు తెలుసా బాధ? వామ్మో నన్ను పూజిస్తలేరు కదా అని బాధ కాదు దేవుడికి. నా బిడ్డలు తప్పిపోతున్నారు కదా, నా గొర్రెల మంద తప్పిపోతుంది కదా, నా చిన్నారి గొర్రె పిల్ల పడిపోతుంది కదా అని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కూడా. ఇప్పుడు అడగొద్దు దేవుని మళ్ళీ మాట్లాడేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి క్రియారూపకములో నేనేం చేయాలయ్యా అని అడగాలి. వాక్యం చదువు అంటాడు, సింపుల్. నువ్వు దేంతో మొదలు పెడతావో దేవాదేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు డేని రోజును నువ్వు దేంతో మొదలుపెట్టినా పర్లేదు, కానీ నువ్వు వాక్యం లేకుండా మొదలుపెట్టకు, నీకే అనర్థం అమ్మ. వాక్యం లేకుండా మొదలుపెట్టకు. మరి మాకు చదువు రాదు కదా, యూట్యూబ్ ఆన్ చేయి. మన సిరిల్ ఫాదర్ చెప్తున్నారు వాక్యము, భాగ్యరాజ్ ఫాదర్ చెప్తున్నారు, లోగోస్ వస్తూ ఉంది. ఇంగ్లీష్ అంటే పక్క పెట్టాను, తెలుగులో ఎంతోమంది బిడ్డలు విజయరాజ్ ఫాదర్ చెప్తున్నారు. ఈవెన్ అంతేందుకు మన గ్రూప్లో కొంతమంది బిడ్డలని చెప్తున్నారు కదా వాక్యం. రోజు ఏమింటున్నావు మరి? అందుకే
అందుకే దేవుడు బాధపడి అంటున్నాడు, తిరుగుబాటు చేయకుండా విధేయత కలిగి జీవిస్తే దేవుడు దీవిస్తాడు. నేను దేవుని ఏమడిగా తెలుసా, ఇందా చైతన్య ప్రేయర్ చేస్తుంటే, అయ్యా నాకు వాక్యం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఇప్పటికే కృంగిపోతున్నారు, ఇప్పుడు ఇక నువ్వు మళ్ళీ ప్రేరేపిస్తే మళ్ళీ కృంగుబాటు అయితే, మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకుంటే, మళ్ళీ వచ్చి నేను నిన్నంటే ఇది అవసరమా అయ్యా నాకు అని మనసులో అనుకుంటుంటే దేవుడు అన్నాడు, పరిశుద్ధమైన వాక్యం అటు వాళ్ళని నిన్ను కూడా సరిచేస్తుంది, కపటం ఆపన్నాడు. నా హృదయం నుంచి దేవుడు ఇలానే మాట్లాడాడు, ఫస్ట్ నీ బుద్ధి మార్చుకో, దాని తర్వాత వాళ్ళకి నీతులు చెప్పు అన్నాడు దేవుడు. కాబట్టి ఉన్నదే ఒప్పుకుంటున్నాను, తప్పేం లేదు, నేను కూడా మనిషిని కాబట్టి మనందరికీ ఆ దేవాదేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని అందించినందులకు ఆ దేవాదేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ చివరిగా లూకాసు వార్త 6:36 పొద్దున దేవుడు ఒక వాక్యం చూపించాడు కదా, 1 యోహాను 4:8 దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపుడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడే, ప్రేమింపనివాడు వ్యర్థుడే. ఇది అయిపోయిన తర్వాత ఇంకో వాక్యం దేవుడు ఏం చూపించాడంటే లూకాసు వార్త 6:36 అండి. ఒకటే అన్నాడు దేవుడు, ఓపిక తక్కువగా ఉంది నీకు జోష్న, ఓపిక కావాలన్నాడు. ఏంటయ్యా అని వాక్యం తీసి చదువుతుంటే అన్నాడు దేవుడు 6:36 లూకా, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారయుండు. ఖండించడం ఓకే, సరిచేయడం ఓకే, వాక్య పరిచర్య ఓకే, అయితే నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, కనికరం పోతుంది నీలో మెల్లమెల్లగా. జోష్న నన్ను అన్నాడు, ఇప్పుడు మనందరికీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మనందరినీ పేరు పెట్టి చెక్కుకున్నాడు తన చేతిలో దేవుడు. కాబట్టి కనికరం పోతుందమ్మా, కుటుంబాలలో కనికరమే లేదు, కుటుంబ వ్యవస్థలో ఒకరి మీద ఒకరికి ప్రేమ లేవు, కుటుంబ వ్యవస్థలో ఒకరి మీద ఒకరంటే ఒకరికి విధేయత లేదు. దేవునికి విధేయత చూపించడం అంటే లిటరలీగా ఫ్యామిలీలో మనం ఎలా ఉన్నాము, అది భర్త మారడానికి ఒక మార్గము, భార్య మారడానికి ఒక మార్గము, బిడ్డలు మారడానికి ఒక మార్గం. ఎవరో తెలుసా, ఏసయ్య మార్గం కాదు. ఇప్పుడు ఏసయ్యని మోస్తున్న ఈ దేహమైన మనలో ఉన్న దేవుడు, ఇప్పుడు మనమే ఏసయ్య మార్గమై ఉన్నాము. మన ద్వారానే రావాలి బిడ్డల పైకి, మన ద్వారానే రావాలి దేవుడి దగ్గరికి. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకుందాము, కనికరము లేనివాడు వ్యర్థుడంట. మీ తండ్రి వలె మీరును కనికరము కలిగి జీవించాలి. కనికరం అంటే ఎప్పుడు వస్తుందండి? వాళ్ళకి ఏమీ తెలియదు, సమస్తం సున్నా, కానీ నీకు అన్నీ తెలుసు, అయినప్పటికీ విధేయత, నాకు అన్నీ తెలుసు అనే గర్వము తగ్గి, అయ్యా నన్ను మన్నించు, నేను కూడా ఆ ప్లేస్ నుంచే వచ్చాను, నేను కూడా ఆ పరిస్థితి నుంచే వచ్చాను, నేను కూడా ఆ అడక్క తినే పరిస్థితి నుంచే వచ్చాను, నేను కూడా ఆ యొక్క దుర్బల స్థితి నుంచే వచ్చాను, నేను కూడా ఆ పాపపు స్థితి నుంచే వచ్చాను. నేనేం పరిశుద్ధిని కాదు, పరమ పవిత్రుని కాదు, పవిత్రాన్ని అంతకన్నా కాదు. పౌలు గారు ఇప్పుడాక అక్కడందిగా పౌలు గారే పాపాత్ముడని ఒప్పుకుంటే ఇక నేనెంత. కాబట్టి ఇలాంటి విధేయత మనలో ఉంటే దేవుడు అంచెలంచెలుగా దేవాది దేవుడు మోషేకి ఇచ్చిన మాట, నీవు దేవుడు అంతటి వాడవు. అహరోనికి మనకు అంత పెద్ద టైటిల్ వద్దు, కానీ మన జీవిత విధానానికి దేవుడు చిత్తం అయితే దేవుడు బిడ్డ, ఇది సరిపోతుంది. దేవుడు ఇష్టమైన హృదయానుసారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె